హలో అండి. ఈరోజు మన అమరావతి నుంచి ఒక హిస్టారిక్ అప్డేట్ మీకోసం. అమరావతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పూర్తిగా మార్చగలిగే సామర్థ్యం ఉందని చెప్తున్న ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అసలు ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరి 7, 2026న అమరావతిలో ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రి శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి అయిన శ్రీ జితేంద్ర సింగ్ గారి చేతుల మీదుగా అమరావతిలో ఘనంగా ఈ క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, టెక్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం గారి మాటలు బట్టి అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ నగరంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్ రీసెర్చ్, అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ లాంటి వాటికి మన అమరావతి ఒక స్పెషల్ టెక్నాలజీ జోన్గా అయితే అభివృద్ధి చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విదేశీ కంపెనీలను కూడా ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది. క్వాంటమ్ వ్యాలీ అనేది హైటెక్ కంపెనీలు, స్టార్టప్స్, అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ కలిసి పనిచేసే ఒక ప్రత్యేక టెక్నాలజీ హబ్. అంటే ఇందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇన్నోవేషన్ ల్యాబ్స్, అలాగే ఇంక్యుబేషన్ సెంటర్స్, కార్పొరేట్ ఆఫీసెస్, దాంతోపాటుగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదే జరిగితే గనక యువతకి అవకాశాలు వస్తాయి. అలాగే ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలు కూడా పుట్టొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కనుక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయి. మెయిన్గా యువతకి మంచి అవకాశాలు వస్తాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.